తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతోంది. కన్యారాశి వారికి శని భగవానుడు 2025 మార్చి 29 తేదీ 6వ ఇంట్లో, 28వ తేదీ నుండి 7వ ఇంట్లో ప్రవేశిస్తారు. ఇదో రకంగా మంచిదని చెప్పవచ్చు. కెరియర్ పరంగా మంచి గ్రోత్ లభిస్తుంది. చాలా వరకు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ ఆశయం నెరవేరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 2025 మే 30వ తేదీ నుండి రాహు కుంభరాశిలో, సింహరాశిలో కేతు ప్రవేశిస్తారు. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో గుడ్విల్ పెంచడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దేవతల గురువైన గురువు 2025 మే 15వ తేదీ నుండి భాగ్యం నుండి దశమలో ప్రవేశిస్తారు. కాబట్టి గురువు మీకు సంతృప్తికరమైన ఫలితాలు అందిస్తారు. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. వీసా, H1B, గ్రీన్ కార్డ్ మొదలైనవి అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే డబ్బు ఎలా వస్తుందో అలా ఖర్చు అవుతుంది అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధిక ధనం కూడా సూచిస్తుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. అయితే ఈ వ్యవహారంలో బంధువులు లేక మధ్యవర్తుల వల్ల స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యవహార విషయాలలో మీరు స్వయంగా చూసుకోవడం చెప్పదగిన విషయం. విద్య, వైద్య, న్యాయ రంగంలో ఉన్నవారికి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇక సంబంధం కుదరదు అనుకున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం కలుగుతుంది. మొత్తం మీద కన్యారాశి వారికి 2025 సంవత్సరం అనేది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. విదేశీయాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. మే తర్వాత వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే మంచి చెప్పేవారి కంటే చెడు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. వారి మాటలు విని నష్టపోవద్దు. అందరూ మనవాళ్ళే అనుకోవద్దు. అలాగే మేధాశక్తిని, ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా పెంచుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిదానికి స్ట్రెస్కి గురవడం లేదా అతిగా ఆలోచించడం వల్ల ఇబ్బంది పడతారు. వివాహ విషయంలో జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడతాయి. మీరు ఒకటంటే వారు ఇంకోటి అంటారు. మీరు చేస్తున్న ఉద్యోగానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, ఇంట్లో విలువలేని పరిస్థితి గోచరిస్తుంది. చులకన భావం ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేనిపోని ఆటంకాలు ఎదురవుతాయి. ఏ విషయాన్ని సరే మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. నలుగురు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారు చేసే ప్రయత్నాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. జీవిత భాగస్వామితో ఎలాగో ఇబ్బందులు ఉన్నాయి, సరే అవి పక్కన పెట్టినట్లయితే సంతానం బాగుంటుంది. బాగుండాలి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాన్ని దారితీస్తాయి. సంతానాభివృద్ధి మునుపటి కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. H1B లభించే అవకాశం ఉంది. విద్యలో మంచి రాణింపు సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. తల్లిదండ్రుల కష్టానికి ఫలితంగా మంచి ర్యాంకును సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
లివర్కి సంబంధించి కిడ్నీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే పార్శ్వ నొప్పి, హెడ్ఏక్ సంబంధించి పార్శ్వ నొప్పి, నరాలకు సంబంధించి చిన్న చిన్నవి ఇబ్బంది పెడుతుంది. చెవుపోటు వంటివి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వాటిని ముందుగా పసిగట్టి తగిన వైద్యం చేయించుకోవడం చెప్పదగిన విషయం. ఎందుకంటే ఈ మానసిక ఒత్తిడి వల్ల మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. అలాగే ఆహారం పట్ల కూడా జంక్ ఫుడ్కి దూరంగా ఉండి మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు. ఏది మంచో ఏది చెడో చెప్పేవారు లేక మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. దానివల్ల వ్యాపారం కూడా ఇబ్బంది పడే సూచన కనిపిస్తోంది. సినిమా కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చిత్ర పరిశ్రమ మొత్తానికి ఈ సంవత్సరం చిన్న చిన్న ఆటంకాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మేలు చేస్తుంది. ఒకసారి అరుణాచలం దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులు కుటుంబ సమేతంగా అరుణాచలం దర్శనం చేసుకుంటే ఎన్నో రెట్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద కన్యా రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మార్చి నుంచి జూన్ వరకు కొంత బాగుంటుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొంత ఇబ్బందిమైన వాతావరణం నెలకొంటుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కొంత బాగుంది. అక్టోబర్ నవంబర్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మొత్తం మీద కొన్ని చేదు అనుభవాలు ఎదురైనా ఎక్కువ శాతం మంచి ఫలితాలే దారితీస్తుంది కాబట్టి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.